హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు సంధ్యారాణి కుకింగ్ ఛానల్ అండి. నేనైతే ఈరోజు మటన్ ఫ్రై చేయాలని అనుకుంటున్నాను. చేసి చూపిస్తా ఎలా చేయాలో. అంతకంటే ముందు నేనైతే మిత్రలో అయితే ఒక సారీ తెప్పించాను. చాలా బాగుంది, రీజనబుల్ రేటు. కలర్ అయితే సూపర్ ఉంది. నేనైతే పండగకని తెప్పించుకున్నాను, దీపావళి పండగకు. కానీ నేను స్టిచ్చింగ్ చేయించలేదు, బ్లౌజ్ కుట్టియలేదు, ఫాల్ కూడా వేయించలే. చీర అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదైతే కొంగు పళ్ళు. ఇది కిందనైతే పెద్దది జరీ బార్డర్ వచ్చింది, గోల్డ్ బార్డరు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది చీర అయితే దీని కాస్ట్ అయితే 450 పడింది. ఇదైతే క్లాత్ సిల్క్ క్లాత్, అంటే సెమీ సిల్క్ క్లాత్. ఇది ప్యూర్ సిల్క్ కాదు. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది, గ్రేను వైలెట్ కలరు. బాగుంది కదా. ఇదైతే 450కి వచ్చింది. 600ది 450 ఆఫర్లో వచ్చింది ఇది. దీనికైతే బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది. ఇలా కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా బాగుంది కదా. బాగుంటే కమెంట్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మనమైతే ఇప్పుడు కుకింగ్ ఛానల్లోకి వెళ్ళిపోదాం. మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా, పదండి. వస్తానా నువ్వు కూడా దా. వచ్చాను కిచెన్లోకి. నేను మటన్ ఫ్రై చేసి చూపిస్తా. మనం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రైగా అయితే నేను ఇలా బాండీలో పెడుతున్నా. దానికంటే ముందు మనం మటన్లో ఏం వేసుకోవాలో చూపిస్తా. మనకు కావాల్సింది, నేనైతే కేజీ మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కేజీ. ఇదైతే బోన్లెస్ మటన్. ఇదైతే లివరు. ఇది ఫ్రై అయ్యాక తర్వాత ఇది ఇస్తా. కొత్తిమీర, పుదీనా, ఒక్క టమాటా, ఒక ఉల్లిగడ్డ, హోల్ గరం మసాలా. ఫ్రై చేసి నేను మిక్సీ పట్టుకున్నా. తగినంత ఉప్పు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత పసుపు, తగినంత కారం, తగినంత నూనె. బాండి వేడెక్కింది. అయితే ఆయిల్ వేసుకుందాం. నేను మటన్ ఫ్రై చేస్తున్నావు కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇదైతే దగ్గర 3 గంటలు ఆయిల్ ఉంటుంది. 3 గంటలు ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది మటను. నేనైతే అన్నం కూడా వండేసా. వైట్ రైస్ చేసాను, వైట్ రైస్ వండాను. ఎప్పుడైనా మనం మటన్ కూర చేసుకోవాలంటే ఫస్ట్ అన్నీ చేసుకుంటాం కాబట్టి నేనేం చేస్తాను, మటన్ ఫ్రైకి ఫస్ట్ ఏం చేయాలి, మటన్ అయితే ఫ్రై కావాలి. ఉల్లిగడ్డలు ఇట్లా వేస్తే ఫ్రై కాదు తొందరగా. ఏం చేస్తుంటే ఆయిల్లో ఇప్పుడు మటన్ వేసేద్దాం మనం. ఇది చిల్లుతాను కాబట్టి ఇట్లా నేను మూత పెట్టేసుకున్నా. నేనైతే మటన్ అంతా ఇందులో వేసేసుకున్నా. ఫస్ట్ ఒకసారి కలుపుదాం. ఎందుకు ఇట్లా వేసిందంటే మనం ఉల్లిగడ్డ ఇట్లా వేసుకుంటే తొందరగా ఫ్రై కాదు మటను. కొంచెం మటన్ ఫ్రైగా ఎంత బోన్లెస్ అయినా కొంచెం ఫ్రై టైం పడుతుంది. ఇదైతే కనీసానికి ఒక పావు గంట అయితే మంచిగా ఫ్రై కావాలి నూనెలో. మూసేసుకుందాం. ఈరోజు అయితే మటన్ ఫ్రై చేస్తున్నా. వస్తుంది పొంగు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే మటన్కి మంచిగా ఉప్పు పట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఉప్పు వేసుకుందాం, తగినంత ఉప్పు, అంటే దగ్గర దగ్గర 2 చెంచాలు. ఉప్పు వేసా, ఇక అది అవుతూ ఉంటుంది. కానీ శుభ్రంగా స్నానం చేసి వచ్చిండు క్లినిక్ వెళ్ళి. నేను మటన్ చేస్తున్నాను, ఇడికి వచ్చి పన్నడు వాడు. ఆడ వెళ్ళి పండుకోవచ్చుగా మంచిగా సోఫాలో. ఆడు ఇక్కడే పండుకుంటాడు. పానా షిడ్డు నాడు అడుగుందా ఇంత నీళ్ళైతే ఎంత ఊరాయో, నీళ్ళు ఇవన్నీ ఇనికిపోవాలి. ఇనికిపోయినాకనే మనం అన్ని కడవ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇందులో. ఇంకా 10 నిమిషాలు అయింది, ఇంకా 10 నిమిషాల దాకా పడుతుంది, ఎందుకంటే వాటర్ చాలా ఉన్నాయి చూడండి. ఇది అయితేనే ఉండాలి. ఎంత కడకు వచ్చిందో చూద్దాం. ఆయిల్ పైకి తిరుగుతుంది. ఇప్పుడు మనమైతే పసుపు, తగినంత పసుపు, మనమైతే ఇవి లివర్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇవి ఫస్ట్ వేస్తే ఏంటంటే ఇవి కరిగిపోతాయి కాబట్టి నేనైతే ఇప్పుడు వేసిన. మనమైతే అటు ఇటు ఇది అనుకొని ఉల్లిగడ్డలు, పసుపు వేసా, ఉల్లిగడ్డలు వేసాను, లివర్లు వేసా. ఇదైతే కొంచెం ఒక 5 నిమిషాలు అయితే కొంచెం నూనెలో ఫ్రై కావాలి ఉల్లిగడ్డలు. మన తర్వాత కడవన్నీ వేసుకుందాం, మూత పెట్టేస్తున్నాం. ఒక 5 నిమిషాలు అయితే కావాలి. చూద్దాం ఎంత కడుకు వచ్చిందో. మంచిగా ఫ్రై అయింది, ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు అయితే అంతా కలిపేసుకుందాం. మన మటన్ ఫ్రై అయితే 2-3 రకాలు కూడా చేయొచ్చు. ఇలా చేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక బగారెక్క వేసా. బగారెక్క వేస్తే ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది మటను. ఎప్పుడైనా మటన్ కొంచెం ముదురుగా అనిపిస్తే ఒక బగారాకు అయితే వేసుకోండి. బగారాకని మామిడాకున్నా, నేనైతే బగారాకు వేస్తే మామిడాకు లేవు కాబట్టి ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయితే దగ్గరికి అయితే 30 గంట అయితే పడుతుంది, అంటే ఎక్కువ క్వాలిటీ కాబట్టి, కేజీ మటన్ కాబట్టి 30 గంట అయితే పడుతుంది. ఇప్పుడు దగ్గరనైతే అర్ధగంట దగ్గరికి వచ్చింది. ఇంకా 1/2 గంట అయితే కూర మొత్తం రెడీ అయిపోయింది. అలా మూత పెట్టేసుకుందాం. ఒక్కటే టమాటా టేస్ట్ కోసం, కారం, కారం వేసా, టమాటా వేసా, హోల్ గరం మసాలా మిక్సీ పట్టుకున్నా, అంటే మరి మెత్తగా కాకుండా. హోల్ గరం మసాలా అంటే ఇడ్జిబెట్టు, హోల్ గరం మసాలా అంటే ధనియాలు, యాలకులు, లవంగాలు,
మిరియాలు, దాల్చిన చెక్క, సాజీర, కొంచెం జీలకర్ర. దగ్గర పడ్డది కూర. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనమైతే ఒక్క 10 నిమిషాలు మాత్రం ఫ్రై చేసినాక కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. కొత్తిమీర అయితే చల్లేసిన నేను మధ్యలో. ఆయిల్ అంతా పైకి తేలింది. ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి అయిపోయింది. ఉడికిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇట్లా మనమైతే నిలవ పచ్చళ్ళలాగా కూడా చేసుకోవచ్చు. నిలవ పచ్చళ్ళలాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే టమాటా, ఉల్లిగడ్డలు వేసుకోవద్దు అంతే. ఒకసారి నిలవ పచ్చడి వేసి చేసి చూపిస్తా. ఇదైతే మనకు రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. వింటావా? ఆగు, పెడతాను ఇప్పుడు. సూపర్, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అన్నీ అంటే లివర్ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి, మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. సూపర్. మీరు ఒకసారి అయితే ట్రై చేసినాక నా ఛానల్కి అయితే తప్పకుండా లైక్ చేయండి సార్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్.